యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాము. మన సొంత బైబిల్ గ్రంథం చేతబట్టుకుని బైబిల్ పల్లవి పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అనే పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఎంతమంది వాళ్ళు పఠించారు? చేతులు ఎత్తమని అడగను గాని మిమ్మల్ని మీరు పరిశీలించుకోనండి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథము చదివితే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉండిన జీవవాక్యం అయ్యున్నటువంటి ప్రభుల వారే మనలను నడిపిస్తారు. మన సంఘాలలో పరిశుద్ధ గ్రంథము చదవని వారు బైబిల్ పల్లవి పాడనివ్వరు. బైబిల్ ఎత్తి పట్టుకోండి కానీ బైబిల్ పల్లవి పాడొద్దు వాళ్ళ మీరు చదవని వారని అంటారు. నేనైతే అంత కఠినంగా ఉండలేక అందరి చేత బైబిల్ పల్లవి పాడిస్తున్నాను. వీళ్ళారా, ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథమును చదివితే ఆ పరిశుద్ధ గ్రంథము మనలను ప్రేమతో నడిపిస్తుంది. ఆరాధన కొరకు మనము ఈ దినము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 22 వచనాలు మార్చి చదువుకుందాం. 22 వచనాలు మార్చి చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడనూ లజ్జింపకపోవును. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. మొదటి వచనం నా వెనక చెప్పండి అందరూ. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా, మీ వందనాలు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన ఈ యొక్క 2022వ సంవత్సరములోని ఫిబ్రవరి మాసములోని 6వ దినము కొరకు స్తోత్రములు. ప్రభు పునరుద్ధాన దినము కొరకు స్తోత్రములు. మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుచు మీ అంతరంగమందు కలిగించుకున్న నూతన వాత్సల్యమును బట్టి సజీవులుగా ఉంచినందుకు స్తోత్రములు.
మీ సన్నిధికి మమ్మలను మీ ఆత్మ ద్వారా తోడుకొని వచ్చినందుకు స్తోత్రములు. సియోను గీతముల ద్వారా ఆత్మ సంబంధమైన వాక్యముతో కట్టబడిన పాటల ద్వారా మిమ్మలను కీర్తించి కొనియాడుకునే భాగ్యము మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములోని జీవవాక్యమును చదువుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రియమైన తండ్రి, ఆత్మ అయిన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ముందుగా చదవబడిన జీవవాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడుతూ రమ్మని నిష్ప్రయోజకుడైన నీ దీనదాసుడైన నన్ను కనికరించి క్షమించి శిలువ రక్తముతో శుద్ధి చేసి శిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మతో నింపి మీరుగా బలపరిచి వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని పలువురి శిలువ రక్తదారులను ఆశ్రయిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధించడానికి చేరువచ్చిన మనము ఈ కీర్తనల గ్రంథములోని 34వ అధ్యాయములో కొన్ని వచనాలు అనగా 22 వచనాలు మనము చదువుకుంటూ వచ్చినాము. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన అని ఆ చిన్న మాటల ద్వారా మనకు తెలుస్తుంది. చూడండి, పైన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. దావీదు ఈ కీర్తన రాసినాడు అని మనకి తెలుస్తుంది. ఏ సందర్భంలో రాసినాడు అంటే, ఒక రాజు ఎదుట నుండి రాజుగా అభిషేకించబడి మరో రాజు చేత తరమబడుచు మరొక రాజు చేత తోలివేయబడిన దావీదు రాసినటువంటి సందర్భము అని కూడా తెలియజేయబడుతుంది. ఎలా ప్రవర్తించాడంట? అబీమెలెకు ఎదుట వెర్రివాని వల్లే ప్రవర్తించాడట. అంటే ఒక పిచ్చివాని వల్లే ప్రవర్తించిన సందర్భము అయ్యాక ఈ కీర్తన వ్రాసినాడు. ఈ అబీమెలెకు అనే రాజు ఆ ఫిలిస్తీయుల రాజులలో ఒక రాజు. ఫిలిస్తీయులకు 5 పట్టణాలు ఉన్నాయి. 5 పట్టణాలలో ఒక పట్టణం గాతు అనే పట్టణం. ఈ గాతు అనే పట్టణానికి దావీదు పారిపోతాడు. ఎందుకు అంటే, ఈ దావీదు రాజు సౌలు చంపడానికి చూస్తాడు దావీదు. తనను ఆ ఇశ్రాయేలు దేశంలో ఉంటే గనక ఎక్కడో ఒక చోట పట్టుకొని చంపుతాడని దావీదు ఏమి చేస్తాడంటే గాతు పట్టణమునకు పారిపోతాడు. గాతు పట్టణానికి పారిపోగానే గాతు పట్టణాన్ని పరిపాలించేవాడు ఎవడంటే ఆకీష్ అనే రాజుగారు. ఇప్పుడు ఆయన దగ్గరికి కొందరు వచ్చి అంటారు, హే, ఇశ్రాయేలు దేశం నుండి ఆ దావీదు అనేవాడు పారిపోయి వచ్చాడయ్యా అంటే, ఫోన్లే వస్తే రాని, వాడు మనల్ని ఏం చేస్తాడు, ఒంటరిగా వచ్చాడు కదా అంటే, కాదయ్యా, మన గొల్యాతును చంపిన వాడు వాడే. ఆ దినాన దావీదుకు 10,000 జైలు అని, సౌలుకు 1000 జైలు అని చెప్పారే, ఆ గొల్యాతును చంపిన దావీదు వీడే అని ఈ గాతు పట్టణంలో ఉన్నటువంటి ఆకీష్ యొక్క సైనికులు ఆకీష్కి చెప్పినారు. అది వినగానే అయితే వాడిని తీసుకురండి అని అన్నాడు. వాడిని తీసుకురండి అనగానే ఇప్పుడు ఈ మాటలు విన్నాడు దావీదు. ఇక్కడికేదో శరణుని మనం వస్తే వీళ్ళందరూ కలిపి ఇప్పుడు నన్ను ఏం చేస్తారు, అందుచేత ఇప్పుడు ఏం చెయ్యాలా అనుకునేటప్పటికి దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. మతిపోయిన వాడిలాగా ప్రవర్తించరా బాబు అని. అంతే, ఇంక మతిపోయిన వాడిలాగా ఈ ఉమ్ము ఇలా పెదాల గుండా కారుతుంటే తల అంతా ఇలా గోక్కుంటూ బట్టలేమో చింపేసుకుని పిచ్చివాడిలాగా ఇలా ఎగురుతూ ఉంటుంటే చూసిన వాళ్ళందరూ వాడికి పిచ్చి పట్టిందిరా. చూడండి ఆ మాట ఆ రాజు చెబుతాడు. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. ఎవరైనా చదవండి 10 నుండి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రోజు అయిన ఆకీషు వద్దకు వచ్చాడు. 21వ అధ్యాయం 11. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు. సౌలు 1000 కొలిదాతము చేసినని, దావీదు 10,000 కొలిదాతము చేసిన పాడిన పాటలు ఇతను కూర్చున్నవి కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, అప్పుడు రాజు ఎదుట ఏమని ప్రవర్తిస్తున్నాడు? 13లో. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని
వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డమ మీద కారునిచ్చుచు. ఎలా ప్రవర్తించినాడు? ఒక వెర్రివాని వలె గీతలు గీస్తున్నాడు అంటే ఇలాగెలా తలుపుల మీద, పిచ్చివాడు అన్నట్టుగా. అప్పుడు వెంటనే రాజు అంటాడు, పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? వాని నా సన్నిధికి పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చితురేమి? వీడు నా నగరంలోనికి రాదగదు, వీడిని బయటికి తీసుకుపోండి అని అన్నాడు. అలా ఉండకుండా దావీదే గనుక సామాన్యంగా ఉండి, అయ్యా సౌలు నన్ను తరుగుతున్నాడయ్యా, అందుకే నీ దగ్గరకు వచ్చానయ్యా అంటే, ఆ సౌలు తరపునే కదా నువ్వు మావాడిని మా ఫిలిష్తీయుల్ని చంపావని. ఇప్పుడు ఏం చేసేది దావీదుని? దేవుడిచ్చిన ఆలోచనతో అక్కడ ఆయన పిచ్చివాని వలె వెర్రివాని వలె ప్రవర్తించి ఆ ఆకీషు రాజు నుండి తప్పించు. మరలా అదే ఆకీషు రాజు దగ్గరికి వెళతాడు. మరలా రెండవసారి కూడా అదే ఆకీషురాజు దగ్గరికి వెళితే ఆ ఆకీషురాజు ఇతడు చేర్చుకొని, మీరు చూస్తారు 28వ అధ్యాయంలో చూస్తే, ఆ 27వ అధ్యాయంలో చూస్తే, తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచేది మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవుతాను, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నన్ను వెదుగుట మానుననుకొని 2వ వచనములో మధ్య భాగములో గాతు రాజైన ఆకీషు నొద్దకు మళ్ళా రెండవసారి వచ్చినాడు. అప్పటికి చాలా మళ్ళా 1 సంవత్సరం దగ్గర అయిపోయింది. అందుచేత ఇప్పుడు మరలా వచ్చేసరికి మరలా అదే ఆకీషు రాజు ఇతన్ని చేర్చుకుంటాడు. ఇతను కూడా సుమారు 600 మంది ఉంటారు కూడా. వారందరినీ ఇతడిని కూడా చేర్చుకొని సిక్లగనే ఒక పట్టణాన్ని కూడా ఇతనికి ఇచ్చినాడు. సరే, ఇది వేరే సందర్భం. కానీ ఇప్పుడు ఈ కీర్తన ఎప్పుడు రాసినాడంటే, ఆకీష్ అనే రాజు కూడా తనను చంపుతాడని, ఆ పక్కకి వెళితే సౌలు చంపుతున్నాడికి వస్తున్నాడు. ఈ ఫిలిష్తీయుల దేశంలోకి వస్తే ఆకీషు రాజు అతని సైనికులు ఇతడి మీద తిరగబడుతున్నారు. అందుచేత వెర్రివాని వలె ప్రవర్తించి అప్పుడు తప్పించుకున్నాక అప్పుడు రాసినాడు ఈ కీర్తన. తాను ఎంతో శ్రమలో, ఇబ్బందిలో, ప్రాణాపాయములో నుండి తప్పించబడినాక వ్రాసిన కీర్తన ఈ 34వ కీర్తన. అందుకే ఆనాటి నుండంట ఆయన నోట ఏముందంటండి? నిత్యము ఆయన కీర్తి నా నోట. కొందరు చాలా మంది పనిచేసేవాళ్ళు, మన ఇళ్ళ దగ్గర పని చేయడానికి కనుక ఏదైనా పనుల గురించి పిలుస్తాం. అప్పుడు పిలిచినప్పుడు వారి నోట్లో ఒకటి ఉంటా ఉంటారు. ఏముంటుందండి? కొందరేమో ఈ పెరుగు పక్కన పెట్టుకుంటారు, అది ఆ పన్ను కింద ఉండాలని అంటారు. బాబు ఎందుకది? నీ నోటికి క్యాన్సర్ అంటుంది. అబ్బాబా నా నోట్లో లేకపోతే నేను పని చేయలేనని అంటారు. కొందరు అంటే డ్రైవింగ్ చేసేవారు ఉన్నారు, నన్ను క్షమించండి, వారు కాదు కానీ కొందరు. మా అన్నయ్య ఉండేవాడు డ్రైవింగ్ చేసేవాడు, ఆయన ఎప్పుడు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. సిగరెట్ లేకపోతే నోట్లో నిద్ర వచ్చేస్తుందిరా అనేవాడు. నేను వాహనం కొన్నప్పుడు నా వాహనం మీద కూడా ఆయనే డ్రైవర్గా ఉంది. నేను అన్నాను, దీనిని యేసునామంలో ప్రార్థన చేసి ప్రతిష్ఠించాను, మరి ఇందులో నువ్వు సిగరెట్ తాగుతావు అంటే, బయటికి దిగేసి సిగరెట్ కాల్చేసి అప్పుడు ఇప్పుతాను రాగలరు. కానీ ఆయన నోట్లో ఏముండాలా? సిగరెట్. కొందరు నోట్లో సిగరెట్, కొందరు నోట్లో పాన్ పరాగు, కొందరు నోట్లో, పిల్లల నోట్లో ఏముంటుంది? నేను వెళ్ళాక అత్తమల్లి ఏముంటుంది నోట్లో? చాక్లెట్లు, కురుకుర్లు ఇవి ఉంటాయి. ఇంకా అక్కల నోట్లో ఏముంటాయండి? బియ్యం వేరేటప్పుడు అక్కల నోళ్ళలో బియ్యం గింజలు ఉంటాయి. అక్కల నోళ్ళలో ఇప్పుడు ఏరే పని లేదులేండి, జస్ట్ ఇలా చూసి అలా చేసేస్తున్నారు. ఇది వరకైతే ఎక్కువగా బియ్యం గింజలు ఉంటాయి. ఇక అన్నల నోళ్ళల్లో ఏముంటాయి? అక్కలు తిట్టుకోవడం ఏంటి? భార్యలను తిట్టే మాటలే అక్కల నోట్లో ఉంటాయి. ఉదయం నేను కూడా నా భార్యని అంటూ వచ్చినాను అని అప్పుడు అన్నానమ్మా, వాళ్ళ వాక్యమేమో నోటులో ఏముండాలో చెప్పారు, నువ్వేమో నాకు నిన్ను దూషించేమా లాగా చేసినావేటి అని అంటే, మీరు నేను దూషించలేదులేండి అంటుందా. ప్రియమైనటువంటి వాళ్ళ భర్తల నోళ్లలో భార్యలను దూషించడం, భార్యల నోళ్లలోనేమో ఏరే బియ్యము గింజలు ఉండడం, పిల్లల నోళ్లలోనేమో చాక్లెట్లు ఉండడం, అనేక మంది వ్యసనాలకు గురైన నోళ్లలోనేమో సిగరెట్లు, బీడీలు, చుట్టలు, పాన్ పరాగులు ఉండడం. కానీ శ్రమలో నుండి వెలుపటికి వచ్చిన దావీదు నోటిలో ఏముందంట? దేవునిని గూర్చినటువంటి కీర్తనలు ఉన్నాయి. మీ నోటిలో ఏమి ఉంటున్నాయి? మీకు చాలా సార్లు చెప్పాను, మా దైవజనుడు జానన్న గారి నోటులో ఎప్పుడు పాటలు ఉంటూ ఉంటాయి. ఆయన ఇంటికి వెళితే మాకు గుర్తు ఏంటంటే, ఆయన బాత్రూమ్ లో ఉన్నాడు అనుకో, బాత్రూమ్ లోంచి పాటను పడుతూ ఉంటారు.
ఒకవేళ కిచెన్ లో అక్క దగ్గర ఉన్నాడు అనుకోండి, అక్కడి నుంచి పాట వినబడుతూ ఉంటుంది. హాల్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ఉంటే చాలు పాట ఉంటుంది. అంటే ఆయన నోటిలో ఏముంటుంది? మన నోటిలో ఏముండాలా? దావీదు నోటిలో అయితే పాట ఉండడానికి కారణం ఉంది. మా నోటిలో పాట ఉండడానికి ఏం కారణం ఉంది? దావీదు జీవితంలో ఉండిన 3 విషయాలు చూసి అవి మన జీవితంలో కూడా ఉంటే, అవి మీ జీవితంలో మీరు అనుభవించిన వారైతే మీ నోట కూడా నిత్యము ఆయనను స్తుతించే కీర్తన పెట్టుకుందరు. గాని మొట్టమొదటిది ఆయనకు ఇవ్వబడినటువంటి ఈ నోట కీర్తన పెట్టుకోవడానికి ఉన్నటువంటి మాట ఏంటంటే 7వ వచనం చూడండి. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎందుకు రక్షించినాడు? 6వ వచనములో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి. అంటే ఎటువంటి శ్రమలు కలిగినాయి? ఎన్ని శ్రమలు కలిగినాయి? ఎన్ని శ్రమలు కలిగినాయి చూద్దామండి. ఎన్ని శ్రమలు? 17వ వచనం చదవండి. 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి. 2 సార్లు రాసినాడు ఈ మాట. ఎందుకు రాసినాడు? ఎందుకు రాసినాడు అంటే 19వ వచనానికి రండి. 19వ వచనానికి, ఎన్ని ఆపదలు కలిగినాయానికి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. గొర్రెలను కాసేటప్పుడు ఎలుగుబంటి ద్వారా ఆపద, గొర్రెలను మేపుతున్నప్పుడు సింహము ద్వారా ఆపద, తనను రాజుగా అభిషేకించిన తర్వాత అన్నల ద్వారా ఆపద, తన ఆయుధాలు అనగా సౌలు గారు ఆయుధాలు మోస్తుంటే సౌలు గారి ద్వారానే ఆపద. అందుకే ఫిలిస్తీన్ల మీదకి పంపితే ఫిలిస్తీన్ల ద్వారా ఆపద. చివరికి సౌలు యొక్క కుమార్తె పెద్ద కుమార్తెనిస్తానని మరలా 2వ కుమార్తెనిచ్చి వివాహం చేశాక ఆమె కూడా అంటది, ఈ రాత్రి నిన్ను నీవు కాపాడుకుంటేనే, లేకపోతే రేపు ఉదయం నిన్ను మా నాన్నకి అప్పగించేస్తా, మా నాన్న నిన్ను చంపుతాడు, ఈ రాత్రి కనుక నువ్వు కాపాడుకోలేకపోతే రేపటి దినాన్ని నువ్వు చనిపోతావు. భార్య వలన కూడా ఆపద, మామగారు వలన ఆపద. ప్రియులారా, తన దగ్గరకు వచ్చిన అప్పులలోనూ ఇరుకులలో ఉన్న 450 మంది వారు కూడా ఒక సమయంలో రాళ్లు పెట్టి కొట్టి చంపాలనుకుంటారు. ఎన్ని ఆపదలో చూసుకోండి. అపోస్తులైన పౌలు తను కలిగినటువంటి ఆపదలన్నీ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో రాసినాడు ఒక పెద్ద లిస్టు. దావీదు గారు ఆ లిస్టు రాయలేదు గాని ఒక చిన్న మాట ఇంటి ఇచ్చినాడు మనకి. నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు, అయితే ఈ దీనుడు మొరపెట్టగా ఆయన వాటన్నిటి నుండి నన్ను రక్షించినాడు. ఎలా రక్షించినాడు? ఆయన తన దూతను పంపి, ఒకసారి ఒక కొండ ఉంటుంది, ఆ కొండకి ఈ వైపు నుంచి ఇలాగ తిరిగి దావీదు వెళ్తున్నాడు, ఇలా తిరిగి సౌలు వస్తున్నాడు. ఇప్పుడు ఈ వైపు నుండి దావీదు ఇలా వస్తుంటే ఈ వైపు నుండి సౌలు వస్తుంటే సౌలుకు దొరుకుతాడా దొరకడా? ఎదురు బదులైపోతారు. కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాడు సౌలు, దావీదు ఇక్కడికి వచ్చేసాడు. ఈ లోపల ఒక వార్తాహరుడు వచ్చి సౌలు దగ్గరికి, సౌలా సౌలా మన దేశం మీదకి ఫిలిస్తీన్లు వచ్చారనంటే ఇక్కడ నుండి వెనక్కి వచ్చేస్తున్నాడు. ఎవరు పంపించినారు ఆయన్ని? దేవుడు. అందుకే అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా తన దూతను పంపి వానికి కలిగిన ఆపదలన్నిటిలో నుండి వానిని రక్షించాడు. ఇది దావీదు జీవితంలో. మరి నీ జీవితంలో, నా జీవితంలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఎవరి ఆత్మలు? దేవుని దూతలు. ఎవరి కొరకు పంపినాడు? రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చిందించిన కలువరి శిలువ రక్తదారులతో పాప క్షమాపణ పొంది ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా అంగీకరించబడి ఆయన గాయపడిన హస్తముతో గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడిందో వారందరూ రక్షించబడిన వారు. వారు ఆ రక్షణ అనే స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నవారు. వారి కొరకు దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఒక దూతను ఉంచినాడు. ఆ దూతే నీవు కలిగిన ఆపదలో, నేను అద్భుతంగా తప్పించబడ్డానండి, నేను ఆశ్చర్యకరంగా, నిజంగా నా అదృష్టం అండి అంటారు. అదృష్టం కాదు,
కాదు అంటే అదృష్టం. కానీ అదృష్టం కాదు, దేవుడు తన దూతను నీకు పెట్టినాడు. దూతను పెట్టి నీకు కలిగిన ప్రతి ఆపదలలో ఏం చేసినాడని నిన్ను తప్పించినాడు. 2020లో తప్పించినాడు, 2021లో తప్పించినాడు. 2022లో ఇక్కడ న్యూ మైక్రో నాకు రాలేదంటే అన్నవారు ఎవరైనా ఉన్నారా? టెస్ట్ చేయించుకోలేదు కాబట్టి నాకు రాలేదంటున్నారు. టెస్ట్ చేయించుకొని ఉంటే మీకు దగ్గు వచ్చిందా, రొంప పట్టిందా, గొంతుకు నొప్పి పట్టిందా? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 20 దినాల లోపులో ఏదో ఒక సమయంలో ఒక 3 రోజులు 4 రోజులు గొంతు నొప్పితో బాధపడినారు, రొంపలతో బాధపడినారు, 1 లేదా 2 రోజులు జ్వరంతో బాధపడినారు. ఏమొచ్చింది? న్యూ మైక్రాన్ అనే స్నేహితుడు వచ్చి జస్ట్ ఇలా టచ్ చేసినాడు. టచ్ చేస్తే మీరు ముసుగెట్టినారు, సరే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయినారు. రాని వారు ఎవరూ లేరు. కానీ దేవుడు మొదటలో వచ్చిన కరోనాకున్నంతటి శక్తి లేకుండా దానికి చెయ్యబట్టే నేను ఇక్కడ ఉండినా. అది దేవుడు మన యొక్క శ్రమలో తన దూతను పంపి నిన్ను నన్ను ఆదుకోవడం కాదా? దావీదుకైతే భౌతికంగా ఎదురుగా వస్తున్న శత్రువుని దేవుడు తప్పించినాడు. నీకు నాకు కంటికి కనబడని శత్రువు మన మీదికి వస్తుంటే దేవుడు తన దూతలను కావలిగా ఉంచి నిన్ను నన్ను తప్పించినాడు. ఈ దినాన సజీవులంగా ఉండినా అందును బట్టి సాగిలపడి, అయ్యా నాకు కలిగిన శ్రమలన్నిటిలో, నాకు కలిగిన వ్యాధులన్నిటిలో, నాకు కనబడని శత్రువు నా మీదకు దాడి చేసిన ప్రతి సందర్భములో కీర్తన 34:7 ప్రకారం నీ దూత కావలు ఉండి నన్ను రక్షించినందుకు యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలంటూ ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండవదిగా చూస్తే ఇదే దావీదు జీవితంలో రెండవ విషయాన్ని గనక చూస్తే 4వ వచనం చదవండి. 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఏం కలిగిందంటే దావీదికి భయం కలగడం ఏంటండి? దావీదు ఎవరు? సింహాన్ని ఎదిరించిన వాడు. ఎప్పుడు యవనస్తుడిగా ఉండగా. ఎలుగుబంటుని చీల్చిన వాడు ఎప్పుడు యవనస్తుడిగా ఉండగా. మరి ఇప్పుడు రాజు అయినాక, రాజుగా సమూయేలు చేత అభిషేకించబడినాక, ఒక రాజు కల్లుడయ్యాక, రాజు చేత తరమపడుచున్నప్పుడు అతనికి ఏం కలిగిందంటమ్మా? భయం కలిగింది. నేనంటాను, నాకు అసలు భయం అయిందండి. ఆ అన్నలతో చెప్పేటప్పుడు భయపడినా, అబ్బాయి దేనికి భయపడినా, మనుషులకి నేను భయపడినా, దేవుడికే భయపడతానన్నా అని అంట. కానీ ఏదైనా నాకు వచ్చింది అనుకోండి, మొన్న ఒక 15 రోజుల క్రితం అనుకోండి, 15, 16 తారీఖుల్లో అంటే తినకూడదు ఇష్టం కదా అని చెప్పనేసి కొన్ని తినేసిన. ఏం తినేసుకుంటాను అనుకుంటారు? మీరేదో తినేసారు అనుకుంటారు. మా అక్కలకి చెప్పేస్తా, బఠానీలు ఉంటాయి కదా, చాలా ఇష్టం. అంటే 10 రూపాయలు కొనుక్కొని కూర్చొని ఆ పిల్లలతో ఆడుతూ మొత్తం 10 రూపాయలు తినేసిన. ఎక్కడికి వెళ్ళడానికి లేదా 3 రోజులు అందరూ కూడా పండుగలు కదా, సరే ఎవరింటికి వెళ్ళినా మంచిగా ఉండదని కూర్చొని మాట్లాడుతూ తినేస్తే అది గ్యాస్ కింద తయారై ఈ గుండెలో పట్టుకొని ఇలా జారుతున్నట్టుగా అనిపిస్తుంటే విపరీతమైన భయం. ఎంత భయం అంటే ఇప్పుడు వీళ్ళకి చెప్తేనేమో మీరు ఏం తిన్నారని అంటారు. హాస్పిటల్కి వెళ్తారంటేనేమో డాక్టర్ గారికి ఫోన్ చేస్తే అయ్యా నేను లేనని అంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలరా బాబు, ఎందుకు అని ఆలోచించుకుంటే బఠానీలు తినడం వల్ల ఇది వచ్చింది. వెంటనే ఇక నీళ్లు దగ్గర పెట్టుకుని ఆరారుగా నీళ్లు తాగితే 2 రోజులకు ఆ గ్యాస్ నొప్పి తగ్గింది. ప్రియులారా, ఒకవేళ మనుషులకు భయపడకపోయినా నీ ప్రాణము పోతాది అనే విషయానికి వచ్చేసరికి ప్రతి మనుషుడికి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. భయం లేని మానవుడు లేడు భూమి మీద. ప్రతి ఒక్కరికి భయం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు వ్రాసిన ఒకే ఒక్క మాట, భయపడకుము. అబ్రహాంతో చెప్పినాడు, భయపడక అబ్రహామా, నేను నీకు కేడము డాలునై ఉన్నాను. ఇస్సాకుతో చెప్పినాడు 26వ అధ్యాయంలో, భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను. యాకోబుతో చెప్పినాడు 28వ అధ్యాయంలో, భయపడకు నీవు వెళ్లి ప్రతి స్థలానికి నేను నీతో వస్తాను. మోషేతో చెప్పినాడు నిర్గమకాండంలో, నువ్వు వారికి భయపడకు నేను నీతో కూడా ఉన్నాను. యెహోషువతో చెప్పినాడు యోర్దాను దాటడానికి ముందు, మోషేకు తోడైనట్లు నేను నీకు తోడైనాను, భయపడకము.
ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినాడు, కానాను వెళ్లే ముందు మీరు వారికి భయపడకండి, ఆ కానానులో ఉన్న 7 జాతుల వారిని నేను తొలగిస్తా. నేడు నీతో నాతో చెబుతూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులతో కలిసి నావలో ప్రయాణం చేసేటప్పుడు ఆయన అంటాడు, భయపడకుడి, నేనే. ఆయన వస్తుంటే నీటి మీద నడిచి వస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చదువుతాం, నేనే, భయపడకుడి అని చెప్పినాడు. చివరిగా ఆయన అంటాడు కదా ప్రకటన గ్రంథములో, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచారము చేస్తూ అంటాడు కదా, నేనే, భయపడకండి, మరణించి తిరిగి లేచిన వాడను, మరణము యొక్క పాతాళలోకి యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో పెట్టుకున్నవాడను, మీకు ఈ లోకములో శ్రమ కలుగుతుంది, కానీ భయపడకండి, నేను లోకాన్ని ఏం చేసి ఉన్నాను? జయించి ఉన్నాను. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, భయము పడని వారు ఎవరూ లేదు. దావీదంతటి వాడే భయపడినాడు. ఆ భయము నుండి ఆయనను తప్పించినాడంట. మొన్న మా బావగారు కూడా కొద్దిగా బలహీనత వస్తే భయపడినాడు. ఆయన అంటే ప్రాణం పోతుందని కాదంట. నేను అడిగినాను ఆయన, ఎందుకు అంత భయపడిపోయినారు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా అంటే, నా ప్రాణం పోతుందని కాదే బాబు, నేను తినాలనే తిన్నాను, తాగాలని తాగేసాను. తాగడం వస్తే మామూలుగా తాగేవాడు కాదండి. ఒక 20 రోజులు తాగి ఇలా తిరిగేవాడు గడియారముల్లా. అన్ని తిన్నా, అన్ని అనుభవించేసిన, అది కాదు. పిల్లలతో ఉన్నారు, చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అయిపోతుందేమోనని భయపడ్డాను అన్నాడు. ఏదో ఒక కోణంలో ఏమైనాడైనా భయపడడం అనేది సహజం. అయితే ఆ భయములన్నిటిలో నుండి మనలను తప్పించేవాడే యేసు ప్రభువు వారు. దావీదు జీవితంలో ఎదుర్కొన్న భయాలు మామూలు భయాలు కాదు. అందరి వలన కూడా అతనికి ఆపదలు వస్తున్నాయి. రాజు అయ్యాక కూడా, యెరూషలేముకు వచ్చాక కూడా కుంటివాడు గుడ్డివాడు వస్తే తరుగుతామని చెప్పని అంటారండి ఒక పట్టణంలో ఉన్నవాడు. అందుకే కుంటివాడు గుడ్డివాడు అక్కడ ఉన్నాడు, దావీదు వెళ్ళడు అనే సామెత అక్కడ పెట్టినారు. నా ప్రియులారా, అలాగ ప్రతి ఒక్కరూ దావీదును భయపెట్టిన వారే. అందుకే దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను. మనము కూడా కలిగిన భయాలు, ఎప్పుడైనా దగ్గితే కొంచెం రక్తం వచ్చిందనుకోండి నోట్లో, అమ్మో క్యాన్సర్ ఏమో, ఏమంటే పొలుపు తినగానే కొంచెం ఏమైనా మంట వచ్చిందనుకో, అమ్మో అల్సర్ తోటి పేగు ఏమైనా కుళ్ళిపోయిందేమో, భయం. ప్రతి ఒక్కరికి కూడా ప్రాణ భయం ఉంది. అయితే ఆయన అంటున్నాడు కదా, మొరపెట్టండి, ఆయన దగ్గర ప్రార్థన చేయండి, విచారణ చేయండి, ఆ భయాలన్నిటి నుండి కూడా ఏం చేస్తాడు? తప్పిస్తాడు. నీ జీవితంలో, దావీదు జీవితంలోనే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న విపరీతమైనటువంటి పరిస్థితులు, అది 2002 నుండి 2004 వరకు చాలా భయంకరమైన పరిస్థితులు. ఏ గంట ఎలా జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితులు. ఆ స్థితిలో కేవలము వాక్యమే నన్ను బలపరిచింది, వాక్యమే నాకు ధైర్యం చెప్పింది. అక్కడ ఉన్న నా తల్లిదండ్రులు గాని, అన్నదమ్ములు గాని ఎవ్వరూ నన్ను ధైర్యపరచలేదు. అక్కడున్న ఆత్మీయులు కూడా నన్ను ధైర్యపరచలేదు. దేవుని వాక్యం నాకు ఎక్కడ లేని ధైర్యాన్ని ఇచ్చింది. నా ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఉండినట్లయితే, దేవునితో మనము మొరపెట్టుకున్నట్లయితే, మనకు కలిగిన భయాలన్నిటిలో నుండి న్యూ మేకరేన్ అయిపోతుందిరా బాబు అంటే, ఇంకోటి ఏంటంటే మన పేపర్లోను మీరు వీడియోలోనూ చూస్తుంటారు, దక్షిణాఫ్రికాలో ఏదో వచ్చేస్తుందంట, 3కి వస్తే 1 అయిపోతారంట. అదో భయం. ఎన్ని భయాలున్నా ఆయన దగ్గర మొరపెట్టు, ఆయన భయాలన్నిటి నుండి విడిపిస్తారు. అందుచేతనే ఈ కాలం నాకు కలిగిన భయములన్నిటిలో కూడా నా ప్రక్కన నీ ఉండి భయపడకము, నేను నీతో కూడా ఉన్నానని ధైర్యం చెప్పినందుకు యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలంటే ఆయన ఆరాధిస్తాం. ఎవరు ఆరాధిస్తారు? ఎవరైతే ఆయన నీతో ఆ మాట చెప్పబడిందో వారు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఆఖరి వచనం ఏమని రాయబడింది చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం. ఇంతసేప నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ భయపడవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీకు చాలా సార్లు చెప్పాను, అమ్మే నాతో ఉంటాది అనుకున్నా, మా అమ్మ లేదు. మా అక్క, మా అన్నయ్యలు ఉంటారనుకున్నా, మా అన్నయ్యలు ఉన్నారు భూమి మీద కానీ నన్ను విడిచిపెట్టినారు.
మా నాయన ఉంటాడు అనుకున్నాను, నన్ను చాలా ప్రేమించేవాడు, ఆఖరి వాడిని. ఆయన లేడు. కానీ 1996 సంవత్సరం జనవరి 1వ తారీఖున వేలాడుతున్న ఒక కార్డు తీసుకుంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పినాడే. అప్పటికీ కూడా నన్ను విడవకుండా ఉన్నాడు. గాని ఆ దినాన నాతో మాట్లాడినాడు. ఆనాటి నుండి నేటి వరకు ఆయన నాతో ఉన్నాడు, నా కుడి ప్రక్కన ఉన్నాడు, నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. నేను జీవితంలో నమ్మిన మొట్టమొదటి మాట అదే, ఆయన నాతో ఉన్నాడు. అందుకే నాకు కలిగిన భయములన్నిటి నుండి కూడా, నేను ఒక అన్నగారు అంటారు, మీరు కూడా మనుషులకు భయపడ, నేను మనుషులకు భయపడను, నా దేవునికే నేను భయపడతాను. నా ప్రియులారా, ఎందుకంటే ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను శిక్షించేవాడు ఎవరు? ఆయనే. నాకు బుద్ధి చెప్పి గద్దించేవాడు ఎవరు? ఆయనే. అందుచేత ఆయనకే భయపడతా. ఆయన నిత్యము కూడా నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నాకు కలిగిన ప్రతి భయములో తోడుగా ఉన్నాడు. అలా నీతో ఉంటే నీవు కూడా ఆయనను ఆరాధిస్తావు. 3వ మాట చూసుకొని మనం ఆరాధనకి వెళదాం. 3వ మాట 8వ వచనం, 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి సింహ పిల్లలు ఆకలి కొని లేమి గలవై ఉంటాయా? ఎలా ఉంటాయి అసలు? సింహం ఒక్కసారి గాండ్రించిందంటే అన్ని అటు ఇటు పరిగెడుతుంటే నచ్చిన జంతువును వేటాడి తెచ్చుకొని అది గుహలో పాడేస్తారు. దాని పిల్లలు తినడమే తినడం, అది అయిపోతుంది అనేసరికి మళ్లీ గాండ్రిస్తుంది, మళ్లీ తెస్తుంది, మళ్లీ పడేస్తారు. అంత బలము కలిగిన మృగరాజు అని పిలువబడుతున్న సింహపు పిల్లలైనా ఒకవేళ ఈ సింహానికి ఏమాత్రమైనా జబ్బు చేసి వెళ్ళకపోతే అవి కూడా కుయ్యో మొర్రో ఆకలిని అరుస్తాయేమో గాని, దేవునందు భయభక్తులు కలిగిన వానికి ఉద్యోగము లేదు, వ్యాపారము లేదు, చేతి వృత్తి లేదు, డ్రైవింగ్ లేదు, ఏదీ లేదు. అయినా గాని ఆయన యందు నువ్వు నేను భయభక్తులు నిలిపితే నీకు నాకు కొదువు అనేది లేదు. ఇది నా జీవితంలో నేను అనుభవించిన సత్యం. ఆయన నాకు కాపరిగా ఉండక ముందు ఎంత కష్టపడినా లేమనేది కనబడింది. ఆయన నాకు కాపరి అయిన తరువాత నేను కష్టపడినా కష్టపడకపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా కొదువా అనేది లేదు. ఎప్పుడైనా మీరు దేవుని దాసురాలను అడగండి, మీకు సాక్ష్యం చెబుతుంది ఆమె. ప్రియులారా, ఎంత భయంకరమైన కరువు పరిస్థితుల్లో కూడా ప్రభువా ఏంటి పరిస్థితి, మా పిల్లల కొరకు మా కొరకు అని ఆయన దగ్గర అడిగితే ఆ మాట పూర్తి కాక ముందే తలుపు తట్టిన సందర్భాలు మా జీవితంలో ఉన్నాయి. కన్నీళ్లు భూమి మీద కార్చి, ప్రభువా ఈ దౌర్భాగ్య పరిస్థితికి నేనే కారణం, ఇంత లేమికి నేనే కారణమని ప్రభు దగ్గర ఒప్పుకుంటే పడిన కన్నీళ్లు ఆ భూమిలో ఎనకక ముందే తలుపు తట్టిన సమయాలు మేము ఎరుగుదాం. అందుకే ఈ మాట నేను చాలా ఇష్టముగా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఆకలిగా ఉన్నాము. నా పిల్లలకి లేదు, నా పిల్లలకి తిండి లేదు అనే పరిస్థితి రాదు. నీవు అలా ఉన్నావు, నీ పిల్లలు అలా ఉన్నారంటే ఆయన భయభక్తులు లేవు. రేపు గమనించుకో. దావీదు అందుకే అంటున్నాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట పెట్టుకున్నా, నేను ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తా, ఆయనను స్తుతిస్తా. ఎందుకు? ఆయన నాకు కలిగిన శ్రమలన్నిటిలో ఆయన దూతను కావలి ఉంచి నన్ను రక్షించినాడు. నాకు కలిగిన భయాలన్నిటిలో నా కుడి ప్రక్కన ఉండి నన్ను ఆదరించి బలపరిచినాడు, ధైర్యం చెప్పినాడు. నేను అరణ్యాల్లో తిరుగుతుంటే ఏం తినేవాడు? రొట్టె మాంసాలు తినేవాడు. ఏం పట్టుకొచ్చింది నాబాలు యొక్క భార్య? గొర్రె మాంసం, 5 గొర్రెల మాంసం, కాబట్టి ద్రాక్ష అడలు, ద్రాక్ష తిత్తులు, తర్వాత అంజూరపు అడలు, రొట్టెలు అన్ని పట్టుకొని 2 గాడిదల మీద వేసుకుని పట్టుకెళ్ళిందండి. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నవాడికి ఎంత శ్రేష్టమైన ఆహారాన్ని అందించినాడు. ఏలియా గారు కూడా వాగు ఎండిపోయినప్పుడు కాకుల చేత ఎంత శ్రేష్టమైన ఆహారాన్ని అందించినాడు. కరువులో ఉండగా విధవరాల చేత ఎటువంటి ఆహారాన్ని అందించినాడు. మా బ్రతుకుల్లో చూసినాం, ఇక్కడ ఉన్న అనేక మంది బ్రతుకుల్లో చూసినా. నిజముగా అది నీ జీవితంలో అనుభవిస్తే
దావీదుకు నీవు శ్రమలో తోడైనట్టు నాకు తోడైనందుకు నిత్యము నీ కీర్తి నా నోట ఉంచుకొని నిన్ను ఆరాధిస్తా. దావీదు యొక్క భయములన్నిటినీ తొలగించి ఆయనకు కుడి ప్రక్కన నీవు ఉండినట్లుగా నా కుడి ప్రక్కన ఉన్నందుకు యేసయ్యా నీకు స్తోత్రములు అయ్యా. అంతేకాదు, అనేక మంది లేమిలో ఉండినప్పటికీ నన్ను మాత్రము, నన్ను నా భార్య పిల్లలను, నన్ను నా భర్త పిల్లలను నువ్వు నిత్యము పోషిస్తున్నందుకు నీకే వందనములు స్తోత్రములు అంటూ సాగిలిపడి ఆయనను ఆరాధించుకుందాం. అలాగు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. దయతో లేచి నిలబడి ఒక పల్లవి చరణము పాడుకుందాం. నూట 65 పల్లవి మొదటి చరణం పాడుకుందాం. 165 పాత ప్రతులలో 163. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి ననుటను, నిత్యము ఆయన కీర్తి ననుటను, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నా తోడుండి, శ్రమలన్నిటిలో నా తోడుండి, చేరదీసి నన్ను ఆదరించి ఆరాధించెదనెల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. నిత్యము ఆయన కీర్తి ననుటను, నిత్యము ఆయన కీర్తి ననుటను, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. దయచేసి కూర్చుందాం. సండే క్లాస్ చూసేవారు ముందుగా ఆరాధించి వెళ్తారు. సండే క్లాస్ వారు అందరూ వెళ్ళండి. సండే క్లాస్ వారు అందరూ వెళ్ళండి. తర్వాత ఒక అన్న ఒక అక్క. ఆరాధించిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా శుభవందనాలు. మన సొంత బైబిల్ గ్రంథం చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి అనే పల్లవి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అక్షరము వచనము తన దివ్యమైన వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి పదకొండవ అధ్యాయము 28 నుండి 31 వరకు దయతో మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుండి 31 వరకు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం దయతో అందరూ వెనుక చెప్పండి.
దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేల్ ఉపార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా ఇదే అనగా దేవుడు ఈ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ప్రభు సహాయార్థమైన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా బ్రతుకులలో మీరు చాలిన దేవుడై ఎబినేజరై మీ కృపను మీ సత్యమును మానక మాకు అనుగ్రహిస్తూ వస్తున్నందున మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నిత్యము నేను నిన్ను స్తుతించినట్లుగా నా నోట నీ కీర్తి ఉంచబడినట్లుగా నా ప్రియమైన తండ్రి, నాకు కలిగిన శ్రమలన్నింటిలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, అవమానములో నాయన నన్ను నీ దూతల కావలమించి రక్షించినందుకు, కాపాడినందుకు, భద్రపరిచినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దావీదుకు కలిగిన భయముల కంటే అధికమైన భయములు, ఆందోళనలు కలిగిన ప్రతి సమయములో ప్రభువా మీరు నా కుడి ప్రక్కన ఉండి నన్ను చేయబట్టుకుని ఆదరించి బలపరిచిన మీ ప్రేమంతటిని బట్టి మీకు వందన స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నారు. ఈ లోకంలో ఏ ఆధారము లేకుండా మా ప్రియ ప్రభువా నీ వైపు చూసినప్పుడు సింహపు పిల్లలు, అరటి పిల్ల కాకులకు ఆహారం పెట్టి దేవుడవు, విత్తకుండా, కోయకుండా, కొట్టలో పూర్తి కొనకుండా ఎల్లప్పుడూ ప్రభువా తృప్తిగా భుజించే ఆకాశ పక్షులను పోషించే నీవు ఎన్నికలైన నన్ను నా దేన కుటుంబమును కూడా పోషించి సంరక్షించి కాపాడుతూ తోడుగా ఉండినందున ఏమి చెల్లించి నీకు రుణం తీర్చగలనయ్యా. 8,000 కోట్ల స్థుతులు నీకు చెల్లించిన రుణపాత్రుడని ఎరిగి సార్వత్రిక సంఘములు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకుని బుద్ధి స్తుతి ఆరాధన నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఆరాధించి స్తుతించి కనపరిచి సమర్పించుకుంటూ ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగుటకు ముందుగా మరొక పర్యాయం నాతో మాతో మాట్లాడుతున్నాం. దాసును మరుగుపరచమని వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ఆరాధించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనలో పాలిభాగం పొందడానికి ముందుగా మనలను మనము దేవుని వాక్యము ద్వారా పరీక్షించుకోవాలి. మనము దేవుని వాక్యానికి సరిపడినట్లుగా జీవిస్తున్నామా లేదా అనేది. ప్రియులారా, మీరు కేవలము మానవులు అని అనుకుంటే తప్పు. మానవులు మాత్రమే కాదు, మీరు ప్రభు రక్తముతో కొనబడిన విశ్వాసులు. దేవుడు ఆ దినాన్న ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏమంటాడంటే, చాచిన బాహువుతో లోకములో నుండి విమోచించబడిన నా సొత్తు, నా స్వాస్థ్యం, నా స్వకీయ సాంపాద్యం అన్నారు. ఈ దినాన పరలోకములో తండ్రి కుడిపార్శ్వం నుండి యేసు ప్రభులు వారు ఏమంటారంటే, నా రక్తముతో కొనిన నా ప్రియులైన పిల్లలు, నా పేరు పెట్టబడిన వారు, నీకు ప్రియులుగా వారిని చేసుకో అంటున్నా. కాబట్టి భూమి మీద నీ తల్లిదండ్రులకు, నీ పిల్లలకు, నీ ఇరుగు పొరుగు వారికి నీవు పనికిరాని వారుగా ఉండవచ్చు, నిష్ప్రయోజకులుగా ఉండవచ్చు, బలహీనులుగా ఉండవచ్చు, ఏదో నిన్ను కించపరిచేలాగా చూడవచ్చు. కానీ దేవుని దృష్టిలో నీవు చాలా ప్రశస్తమైన దానవు, చాలా ప్రశస్తమైన వాడవు. ఆయనకు నీవు అమూల్యమైన వారు. మీరు లోకమంతా ఒకదానిలో పెట్టి నిన్ను ఒకవైపున పెడితే నీవే ఘనత కలిగి ఉంటావు, లోకము తేలిపోతుంది. అంత ఘనత, అంత ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చినాడు. అందుచేతనే నీవు భూమి మీద జీవించే జీవితంలో ఈ దానియేలు గ్రంథంలోని బెల్షెజరును దేవుడు త్రాసులో తూచి అతను లెక్క సరిచేసి అతడి రాజ్యాన్ని తీసివేసినట్లుగా నీ విషయంలో, నా విషయంలో లెక్క చూస్తే ఏమిటి? దాదాపు 3 వారాల బట్టి మనం చూస్తున్నాం. దేవుడు చేతి వ్రేలితో వ్రాసినవి 3 సందర్భాలు ఉన్నాయి. మొదటి సందర్భము ఆయన వ్రేలితో వ్రాసిన ఆజ్ఞలు. ఒకసారి వ్రాసిన పలకలు పగలగొడితే మరలా రెండవసారి కూడా చేతి వ్రేలితో వ్రాసి ఇచ్చినాడు. ద్వితీయోపదేశ కాండంలో సుమారు 3 సార్లు చెప్తాడు
ఆయన వ్రేలితో వ్రాసిన ఆజ్ఞలు కలిగిన పలకలను నేను చేతబట్టుకుని దిగి వచ్చి తిని నేను పగలగొట్టగా మరలా రెండవ మారు ఆయన వ్రేలితో వ్రాసి ఇచ్చెను. ఆయన స్వయముగా వ్రాసి ఇచ్చిన ఆజ్ఞలవి. రెండవ సందర్భం ఇది మనం చదువుకున్నది. నెబుకద్నెజరు అనే రాజు యొక్క కుమారుడైన బెల్షెజరు రాజుననే గర్వముతో, చక్రవర్తి కుమారుడిననే గర్వముతో దేవుని ఇంటిలోని ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ కర్ర, చెక్క, మళ్ళా వెండి బంగారాలతో చేయబడిన దేవతలను స్తుతిస్తూ దేవుని మందిరం ఉపకరణాలను వాడుకున్నప్పుడు దేవుని సన్నిధి నుండి వచ్చి చేయి ఒక అరచేయి వ్రాసింది గోడ మీద. ఏమని? మినే మినే టేకెర్ ఉపార్సిన్. ఇక మూడో సందర్భం ఏమిటి? మనం చదువుతూ వచ్చినాం గత దినాలలో. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభుల వారి దగ్గరికి పాపముతో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభుల వారితో ధర్మశాస్త్రం ఇట్టి వారిని రాళ్లతో కొట్టి చంపమంది, నీవేమి చెబుతావు అని రాళ్లు పట్టుకున్నారు అందరూ. ఆయన నేల మీదకి దిగి ఏదో వ్రాయిచుండెను, వేలితో వ్రాసినాడు. అక్కడ యేసు ప్రభుల వారు స్వయంగా భూమి మీద వేలితో వ్రాసినాడు. దేవుని సన్నిధి నుండి వచ్చిన అరచేయి గోడ మీద వ్రాసింది. దేవుడే వేలితో వ్రాసిన పలకలు ఇచ్చినాడు. ఈ మూడు సందర్భాలు మానవులము, రక్షించబడిన వారము దేవునికి ప్రశస్తమైన నీతో నాతో చాలా శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతున్నాయి. ఒకవేళ నీ లెక్క పూర్తి చేశాడే అనుకో, అప్పుడు ఏమవుతుంది నీ సంగతి? చెబుతూ వచ్చిన నా లెక్క పూర్తి చేస్తే నా చీటీ ఏం చేస్తాడైనా చింపి వేస్తాడు. నన్ను త్రాసులో చూస్తే ప్రతి విషయంలోనే తక్కువే. నన్ను త్రాసులో పెట్టి ప్రార్థన అనేది పెట్టాడు, తక్కువ. ఆరాధన అనేది పెట్టాడు, తక్కువ. వాక్యం అనేది పెట్టినాడు, తక్కువ. దేవుని సన్నిధిలో ఉండడం తక్కువ. అన్నిటిలో కూడా నేను తక్కువగా కనబడితే తీసి పక్కన పడేస్తాడు. ఏం చేసినాడు? ఆ బెల్షెజరు యొక్క రాజ్యాన్ని అతని దగ్గర నుండి తీసి వేరొకరికి ఎవరికి ఇచ్చినాడు? దర్యావేషుకి ఇచ్చినాడు. అలాగే నీ యొద్దకు నా యొద్దకు వచ్చి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు, నేను నీ యొద్దకు వచ్చి నీ యొద్ద నుండి దీపస్తంభాన్ని తీసివేస్తానంటాడు. 1వ అధ్యాయంలో, క్షమించండి, 1-2 అధ్యాయంలో నీ యొద్దకు వచ్చి నీ యొద్ద నుండి దీపస్తంభాన్ని తీసివేస్తా. నీ ఇల్లు తీసేస్తే ఇంకొక ఇల్లు, ఇంకో ప్రభుత్వం వస్తే ఇస్తాది అనుకోవచ్చు. ఈ లోను కొరకు నీ మీద ఏదైనా పెనాల్టీ చేస్తే ఇంకొకరు ఎవరో తీసేస్తారు అనుకోవచ్చు. నీ యొక్క బంగారం ఎవరైనా తీసేసుకుంటే ఇంకొకరు ఎవరైనా మళ్ళీ కష్టపడి బంగారం కొంటారు అనుకోవచ్చు. నీ దీపస్తంభం అంటే ఏమనుకుంటున్నావు? నీ ఆత్మ, నీ ప్రాణం తీసేస్తాడు. అప్పుడు ఇంకేంటి ప్రయోజనం? అందుకే భూమి మీద జీవించుతున్న దినాలలో వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకో. అందుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము నిర్గమకాండములోని 20వ అధ్యాయంలోని దేవుని చేతి వ్రేలితో వ్రాసిన 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ఇప్పటికి మనం ధ్యానిస్తూ వచ్చినాం. క్లుప్తముగా 2 ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తాం. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి? అన్న ఎవరు లేరన్న, యేసుప్రభు ఒక్కడే దేవుడు అన్న మాకు. నిజమా? నిజంగా యేసుప్రభుల వారే దేవుడా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఎంతమంది దేవుళ్ళు ఉంటారో మీకే తెలుస్తారు. భార్యలకు భర్తలు దేవుళ్ళుగా ఉన్నారు, భర్తలకు భార్యలు దేవతలుగా ఉన్నారు. భార్యాభర్తలైన విశ్వాసులైన మీకు మీ పిల్లలు దేవుళ్ళుగా, చిన్న పిల్లలు ముద్దులకి ఇస్తుంటే నా బాబే, నా దేవుడే, నా రాజే, వాళ్ళకి నా దేవుడిగా చూసుకొని దేవుడికి ఇవ్వవలసిన స్థానం వాళ్ళకి ఇస్తూ ఉంటున్నారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? జ్ఞానము కొందరికి దేవుడు, అందము కొందరికి దేవుడు, కులము కొందరికి దేవుడు. వారి కులం అంటే చాలా ఘనం. నేను చూస్తూ వచ్చిన ఈ గ్రామంలోనే మందిరంలోనేమో ఆశీర్వాదం, ఇంటిలోనేమో కులం. మందిరంలో చక్కగా ఆశీర్వాదం అనే పేరుతో పిలువబడ్డాం, ఇంటి దగ్గర మాత్రం చక్కగా కులం పేరుతో పిలువబడ్డాం. అంటే కులమే వారికి దేవుడు. చాలా మందికి వారి అందమే దేవుడు, చాలా మందికి వారి చదివే దేవుడు, చాలా మందికి వారి ఉద్యోగమే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు. భూమి మీద ఒక ఆమె అందగత్తి, చాలా అందగత్తి ఉండేదండి. ఆమె అందం వల్ల ఆమె ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, ఇప్పుడు కాదండి, సుమారు ఒక 150 సంవత్సరాలకు పూర్వం అన్నమాట. ఆమె చరిత్ర నేను చదివినప్పుడు ఆమె అందం కొరకు ఎంతో మురిసిపోయేదట. 2-3 గంటలు ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండేదట ఆమె. అలాంటి ఆమె ఒక దినాన తన అందం కొరకు అనేదంటే, ప్రభు నా అందం పోగొట్టు, ఎందుకంటే నీ స్థానంలోనికి నా అందం వచ్చేసింది.
వెంటనే ఆమెకి అప్పట్లో ఏదో ఏదో వ్యాధి అంటారండి, అది వస్తే ముఖమంతా మచ్చలు పడిపోతుంది అనమాట. అలాంటిది వచ్చి ముఖమంతా మచ్చలు పడిపోయింది. అప్పుడు ప్రభా నీకు వందనాలు. మనం అనగలమా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు. రెండవ ఆజ్ఞ 4వ వచనములో ఆకాశమందే గాని భూమి అందే గాని నేల ఎందే గాని దేని రూపమును చేసుకొనకూడదు, సాగిలు పడకూడదు, పూజింపకూడదు. సరేండి. అంటే ఒకటి ఆయనే దేవుడై ఉండాలా, రెండోది ఆయన మాత్రమే పూజించాలి. అన్నా మేము యేసుప్రభుల వారినే పూజిస్తాం. మరి యేసుప్రభుల వారినే పూజిస్తే ఆదివారం ఆరాధనకి ఎందుకు రావు? యేసుప్రభుల వారినే పూజిస్తే మంగళవారం సహోదరుల కొడుకులు ఎందుకు కనబడవు? యేసుప్రభుల వారే నీకు నీ విమోచకుడైతే బుధవారం బైబిల్ స్టడీలో నీ యొక్క స్థానం ఎక్కడా? శుక్రవారం గొలుసు ప్రార్థనలో ఎందుకు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడానికి నువ్వు రాలేకపోయావు? ఆ దినాన్న దేవుని స్థానం వేరొకరికి ఇచ్చాను. కొందరు అల్లుళ్ళు దేవుని స్థానాన్ని తీసుకుంటారు. అల్లుడు వచ్చాడని 2-3 వారాలు మందిరానికి రారు. కూతురు గర్భవతి అయిందని 3-4 నెలలు, 3-4 నెలలు కదా, 2-3 సంవత్సరాలే మందిరానికి రారు. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మందిరానికి రారు. పండగ వచ్చింది, చుట్టాలందరూ ఇంటికి వచ్చారు, మందిరానికి రారు. ఆరాధనకి రారు, సహోదరుల గుడికి రారు, బైబిల్ స్టడీకి రారు. అంటే నీ స్థానం దేవుని స్థానంలో ఎవరిని పెట్టినావు? దేవుడి స్థానంలో నీ అల్లుడిని పెట్టినావు, దేవుడి స్థానంలో నీ కూతుర్ని పెట్టినావు, దేవుడి స్థానంలో నీ మనవడిని పెట్టినావు, దేవుడి స్థానంలో నీ బంధువులు పెట్టినావు. నువ్వెవరిని ఆరాధిస్తున్నావు? యేసుప్రభు వారేనండి, నాకు యేసుప్రభుల వారే దేవుడు అండి, నేను యేసుప్రభుల వారికే దండం పెట్టి. మరి ఆదివారం నువ్వు రాలేకపోయావంటే కారణం ఆ స్థానం ఎవరు తీసుకున్నారు? నీ అల్లుడా? నీ చుట్టాలా? ఇరుగు పొరుగు వారు ఆచరిస్తున్న పండుగ దినాలా? అందుకే 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలలోనే మనం తప్పిపోయినాం. 3వ ఆజ్ఞ దగ్గరికి వద్దాం ఈ దినం. 3వ ఆజ్ఞ 7వ వచనం, 20వ అధ్యాయము నిర్గమకాండము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము దివ్యమైన నామం, అది మధురమైన నామం. అది పాపికి పాప క్షమాపణను, పరిశుద్ధతను, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే ఒక సుందరమైన ఘనమైన నామం అది. ఆ నామాన్ని దేనికి పడితే దానికి వాడుకోవడం. ఇప్పుడు మా ఇంటిలో ఒక కుక్క ఉంది. ఆ కుక్క పేరు ఏం పేరు అంటే కుక్క పేరు సాయి అని పిలిస్తే ఆ భక్తులకి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుందా రాదా? అదేంటయ్యా కుక్క కట్టినారేంటయ్యా ఆ పేరు అని అంటారు. కానీ ఆ భక్తురాలే అలాగని పిలుస్తారు. ఆ భక్తురాలే పేరు పెట్టి పిలిచి దానికి అన్నం అయిపోయింది. దానికి నేను వచ్చి ఇక్కడ ఉన్నానంటే లేచి వెళ్ళిపోతాను. దానికి నేనంటే భయం, ఆమె అంటే భయం. అలాగే వాళ్ళు మన పిల్లలకి పెడతారు ఆ పేర్లు. ఏ పేరు? యేసు అనే పేరు పెట్టి వాడిని ఏమని పిలుస్తూ ఉంటారు? ఒరే అని ఆ పేరు పెట్టి ఇలా రా. అసలు ఆ పేరుకున్న విలువ ఏంటో తెలుసా? ఆ పేరుకున్న అర్థము తెలుసా? ఆ నామమును వ్యర్థముగా కొందరు దేవుడొట్టండి, నేను అనలేదు దేవుడొట్టు. ఏ దేవుడమ్మా? యేసు బాబు మీద ఒట్టండి. ఒట్ట దేవుడి మీద కూడా ఒట్టు పెట్టేసుకుంటా ఉంటారు. దేవుని పేరుని దేనికి పడితే దానికి పలికేసేవారుగా ఉంటారు. సునాయాసముగా యేసుప్రభుని నమ్ముకున్నావంటే ఎవరైనా మీ బంధువులు దగ్గర వారికి కొంచెం పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు అడిగితే యేసుప్రభున అబ్బాబే ఏదో మా అమ్మాయిని అమ్మన్నదైనా రోజు వెళ్ళాను కానీ అలా ఆయన అంటే నాకు చాలా సిరాకు. అంటే యేసుప్రభుని వారిని అక్కడ ఏం చేసినా దూషించావు, అవమానించావు. ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించడానికి నీవు నేను తగం. పూర్వకాలములో యెహోవా అనే నామము పలకడానికి భయపడేవారు. ఈ దినానికి కూడా యూదులు యెహోవా అనడానికి గడగడ వణుకుతారు. ఆ పేరు గనక రాస్తే రాసిన పెన్నుని ఇరిచేసి మంటలో వేస్తారు. దానితో ఇంకోటి ఏది రాయకూడదు. అంత భయం కలిగి ఉంటారు. మరి మనము యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు సునాయాసంగా పలుకుతున్నాం. ఏదో వ్యర్థముగా అంటే నీవు దానిని ఉపయోగించవలసిన సమయంలో కాక నువ్వు ఆరాధన చేసినప్పుడు ఆరాధన అంతా చేసి ఆఖరిని ఏమనాలా?
నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాను తండ్రి అన్నారు. అది అవసరం. అక్కడ ఆయన పేరు పెట్టవు, అక్కడ ఆయన నామాన్ని పెట్టుకోవు. ఆయన నామమును అలా అక్కడ మర్చిపోతావు. ఇది వరకు పిల్లలు తుమ్మితే ఏమనేవారు? అమ్మా మా పిల్లలు చంటి పిల్లలు తుమ్మితే చుంటుంటే కొట్టి చిరంజీవ ఇప్పుడేమంటున్నారు? తుమ్ముతుంటే ఏంటి? అది తుమ్మితే యేసు ప్రభువా, దగ్గితే యేసు ప్రభువా. జ్వరం వస్తే బైబిల్ గ్రంథం ఎక్కడ పెట్టుకుని యేసు ప్రభు అంటున్నారు? తల మీద కాదు, తల కింద పెట్టుకుని అమ్మా మంది హాస్పిటల్కి వచ్చావు బైబిల్ తెచ్చావంటే బైబిల్ తెచ్చాను తలగడి కింద నేను తీసి చూపిస్తున్నా. తలగడి కింద బైబిల్ గ్రంథమా? అంటే దేవుని నామము, దేవుని యొక్క పుస్తకము నీకు నాకు ఎంత తక్కువైపోయింది. నా ప్రియ సహోదరి మత్తయి రాసిన సువార్తలో 12వ అధ్యాయంలో 36-37 వచనాలు చదవండి ఎవరైనా. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధం అని కూడా తీర్పు నొందుదువు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఒట్టులు పెట్టుకుంటారు. ఏమని ఒట్టు పెట్టుకుంటారు? ఆ దేవుని తోడు, లేకపోతే మందిరము తోడు, అర్పణ తోడు అని ఒట్టులు పెట్టుకుంటూ ఉంటారు. ఒట్టులు పెట్టుకోవడము, వ్యర్థంగా మాట్లాడడము, ఇవన్నీ కూడా దేవుడు లెక్క అడిగే దినము ఒకటి ఉంటాది. దయతో జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్తలోనే వేషధారులైన శాస్త్రులారా అని ఆయన చెప్తాడు. 23వ అధ్యాయములో 23వ అధ్యాయము 20వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. 20వ వచనం చదువు. అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడనియు, దానిపై నుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. ఒట్టు ఇదివరకు చిన్నప్పుడైతే కనుక మరి చాలా సార్లు అలా మేము ఒట్టు అమ్మతోడురా, ఎంతోడు అమ్మతోడు, అమ్మతోడు అనొద్దురా, వద్దు అమ్మతోడు అనొద్దురా అంటే నేను వెళ్ళి ప్రతి సంవత్సరం గుండు గీయించుకుంటాను చూడు, ఆ దేవుడు తోడురా, వద్దురా నువ్వు ఆయన తోడు అంటే మళ్ళీ మాట్లాడతారు, వద్దు నువ్వు ఆయన తోడు అనొద్దు, నువ్వు ఏదో నాకు ఒట్టు పెడతానే కానీ కుదరదు అని అనేవారు. ఇప్పుడు ఏకంగా ఏమి లేదు, నేను నమ్మిన యేసుబాబు తోడు కాదు, బైబిల్ తెస్తుందా రా, ఇదిగో బైబిల్ మీద తోడు, బైబిల్ మీద ఒట్టు. ఎందుకు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేదిగా ఉండాలి గాని ఒట్టు పెట్టుకోవడానికి దేవుని యొక్క వాక్యమే నీకు కావలసి వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభుల వారి నామం అంటే ఏదైనా తేలికపాటి నామం అనుకుంటున్నావా? ఆయన ఎవరో నీవు ఎప్పుడైనా ఎరిగినావా? అసలు తిమోతి అపోస్తులైన పౌలు ఏమని రాశాడంటే, తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి తాను మాత్రమే వసించుతున్నటువంటి దేవుడు ఆయన. మనుషులు చూడడానికి ఎవరికి వశము లేదు ఆయనకి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన పేరు గురించి పూజింపదగినది అని ఒకే ఒక్కసారి వ్రాయబడింది. చదవండి కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము ఎటువంటిదంటమ్మా? పరిశుద్ధమైనది. మరి ఇప్పుడు చాలా మంది రెవరెండ్ జాన్ కుమార్ అంటే పూజింపదగిన, ఎవరు జాన్ కుమార్ పూజింపదగిన వాడా? దుష్టుడు వాడు, దుర్మార్గుడు వాడు, ఎన్నికలేని వాడు, నరకపాత్రుడు వాడు, కేవలము దేవుని కృప ద్వారా రక్షించబడిన మట్టి పాదములు కలిగిన మనుష్యుడు వాడు ఎలా పూజింపదగిన వాడు అవుతాడు? చాలా మంది రెవరెండ్ అనేది పెట్టుకుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, రెవరెండ్ అనడానికి, పూజింపదగిన వాడు అనడానికి ఒకే ఒక్కడు యోగ్యుడు. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది, ఆయన నామము ఘనమైనది, ఆయన నామము జీవము కలిగినది. అలాంటి నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు.
దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక అని అంటున్నారు. అనేగానే కింద ఉన్న వాళ్ళందరూ కూడా స్తోత్రం అని అంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు కోడి పోయిందంట, దేవుని నామానికి స్తోత్రం కలిగి. కోడిపోతే దేవుని నామానికి స్తోత్రమా? వాళ్ళ గేది ఈనిందంట, దేవుని నామానికి స్తోత్రం. దేనికి దేవుని నామాన్ని పలుకుతున్నాం? ప్రతి వ్యర్థమైన దానికి దేవుని నామము పలకడానికి తగదు. ఇది 3వ ఆజ్ఞ. ఆయన నామము పలకడము అంటే ఆరాధించేటప్పుడు, ఆయన నామం పలకడం అంటే ప్రార్థించేటప్పుడు, ఆయన నామము పలకడం అంటే సువార్త చెప్పేటప్పుడు. అది దేనికి పడితే దానికి పలికే నామము కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం. అంత సులువుగా యేసునామంలో వేడు. యేసునామం ఏమిటి? విడదీయడానికి నీవు నేను ఎవరం? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఈ అభిషక్తుడే మనందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు, అంతకు మించి అనడానికి నీకు నాకు అర్హత లేదు. దయచేసి బలలో పాలిభాగం పొందడానికి ముందుగా మొదటి ఆజ్ఞ, ఆయనే నీకు దేవుడిగా ఉండినాడా, లేక ఎంతమంది దేవుళ్ళు ఉండినారు? రెండవది, ఆయననే నీవు ఆరాధిస్తున్నావా? ఆయన స్థానం ఎవరికి ఇస్తున్నావు? మూడవది, ఆయన నామమును ఘనమైనదిగా, పూజింపదగినదిగా, పరిశుద్ధమైనదిగా ఎంచుతున్నావా, లేక వ్యర్థముగా పలుకుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు నన్ను నేను పరిశీలించుకుందాం. మోకాళ్ళ మీదకి వద్దాం. దయచేసి మోకాళ్ళ మీదకి వద్దాం. మీ సెల్ ఫోన్ దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి. ఐదు వందలు పాత సంఖ్య 500. పాత దాంట్లో 494, మరీ పాత ప్రతులలో 422. నేను యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలు ఆయనతో నడిచెదను. పాత సంఖ్య 500, 494, 422. యేసుని వెలుగులో నడచెదను, రాత్రి పగలయనతో నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నడగా జయగంతును, యేసునే వెంబడింతును. నీ యేసుని వెలుగులో నడచెదను, నాడంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పడుచు సాగిపోవదును, యేసుడే నా ప్రియుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయగంతుడు, యేసునే వెంబడింతుడు. యేసుని వెలుగులో నడచెదను, వెలుగులో ప్రభు స్వరమునే విందుచుందును, సర్వమిచ్చెదను, చింతను తెదను, యేసుడే ప్రేమామయుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయగంతుడు, యేసునే వెంబడింతును. దయచేసి చివరి ప్రార్థన చేసుకుందాం. మరి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఆ దినం 10వ తారీఖు ఎవరు పనులు పెట్టుకోవద్దు, ప్రయాణాలు పెట్టుకోవద్దు. అన్నా మేము పలానా చోటుకి వెళ్ళాలని మళ్ళా ఆ దినం వచ్చి నాకు చెప్పవద్దు. సంఘం అంతా ఉండాలి. ప్రభు పేట మనవి చేస్తున్నా 10వ తారీఖు మీ యవనస్తులు రాజకీయం నాకు ఆ రోజు అప్పచెప్పారు. ప్రతి ఒక్కరికి చెబుతా, మీ ఇంటిలో ఉన్న యవనస్తులు ముందు రోజు మరలా వచ్చి మీ అందరికీ కూడా చెబుతా ఇంటింటికి. కాబట్టి
మీ ఇంటిలో ఉన్న ప్రతి యవ్వనస్తుడు నాకు కావాలి. అది దేవునికి అవసరమైన గాడిద అని రాసి పెట్టినాడు. అది ప్రభువులకు అవసరమైనది. అంటే ప్రభువును మొయ్యాలి వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యవ్వనస్తులను పంపించండి. ప్రతి నెల ఇక 10వ తారీఖుని యవ్వనస్తుల కూడిక ఉంటుంది. రేపు 10ని ప్రారంభిస్తాం. ప్రతి నెల 10వ తారీఖు యవ్వనస్తుల కూడిక ఉంటుంది. అలాగే ఆ రోజు సాయంకాలం మనకి కృతజ్ఞత కూడిక, ప్రేమ విందు ఉంది. అందరము కలిసి చేసుకునే ప్రేమ విందు. అది ఎవరు చేయడం లేదు, అందరము కలిసి చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవ, పరిశుద్ధుల వందనాలు. నీ ఇంటికి వచ్చిన నీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. నీ బాల చుట్టూ చేరిన ప్రతి ఒక్కరిని ఒలివ మొక్కల వలె దీవించండి. వారి ఇంటి కుటుంబ సమృద్ధిలో నుండి నీ మందిర సమృద్ధిలోనికి తీసుకొచ్చిన భాగములు, ప్రతిష్టార్పణలు, దశమ భాగములు, అర్పణలు అన్నిటినీ ఆశీర్వదించి దీవించి వారికి రావలసిన దీవెన ప్రతిఫలము మీరు అనుగ్రహించండి. అణచి కుదిర్చి దిగజారునట్లుగా ఎవరు నీ ఇంటికి తీసుకొచ్చారో వారికి మీ కృపను అనుగ్రహించండి. ఆడిన చీటీల నుండి కూడా అప్పులు తీర్చుకోవడానికి ముందుగా దేవుని భాగము దేవునికి తీయాలి అనే గమనముతో ప్రభువా వారు ముందుగా మీ ఇంటికి ఆ భాగాన్ని పంపి తరువాత వారు రుణాలు తీర్చుకుంటూ వచ్చినారు. తండ్రి, వారు ఇతరులకు అప్పించేవారుగా వారిని చెయ్యండి. వారి యొక్క నూనె బుద్ధిని, పిండి పిసుకు తొట్టిని నాయన నిండాలుగా దీవించి ఆ రీతిగా మీ కృపను నాయన నీ ఇంటికి ప్రతిష్టార్పణలే గాని, దశమ భాగములే గాని, అర్పణలే గాని తెచ్చిన వారిని దీవించండి. సదుకుంటూ నాయన తెచ్చిన వారిని కూడా దయతో క్షమించండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డలు ప్రభా మరి భవానీ అక్కను నాయన తండ్రి వీరబాబు గారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ప్రభా వారి అక్కర్ల అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే సుజాత వారి అమ్మగారు వచ్చినట్టుగా ప్రభా తండ్రి గారిని మీరు దయతో జ్ఞాపకం చేసుకుని ఆయన మీరే కనికరించి వారి అమ్మమ్మను కూడా నాయనమ్మను కూడా జ్ఞాపకం చేసుకుని మరి అదే సమయంలో జ్యోతిర్మయిని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి పెట్టినారు. నీ బిడ్డలు నీ ఇంటికి వచ్చి తిరిగి వారు వెడుతుండగా వారిని దీవెనలతో నింపి ఆశీర్వదించమని, 2వ సెషన్ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, వారపు కార్యక్రమాలన్నిటి కొరకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ఆరాధించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో హెబ్రోను వాసులందరికీ ఈ ఉదయకాలపు పొద్దు మొదటి సెషన్లో పాలిభాగం పొందిన వారికి వారి కుటుంబాలకు తోడయుండి ఆశీర్వదించుదుము గాక. ఆమేన్. అందరికి వందనాలు. 8 గంటలకు వచ్చిన వారికి వందనాలు, 8:30కు వచ్చిన వారికి వందనాలు, 9కి వచ్చిన వారికి కూడా మీకు వందనాలు.